నమస్తే, నా పేరు డాక్టర్ కృష్ణమోహన్ ఎర్లగడ్డ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ బెరియాట్రిక్ సర్జన్, హైదరాబాద్. ఇవాళ గట్ హెల్త్ గురించి కనుక మాట్లాడితే, గట్ హెల్త్ అంటే ఏంటి? ఇంటెస్టైనల్ హెల్త్ అంటే మీ పేగులు శుభ్రంగా ఉన్నాయా లేదా, ఆరోగ్యంగా ఉన్నాయా లేదా అనే దాని గురించి మనం తెలుసుకోవాలి అనుకుంటే, ఫస్ట్ అసలు మనం టైంకి తింటున్నామా లేదా, టైంకి నిద్రిస్తున్నామా లేదా, ఆల్కహాల్ స్మోకింగ్ ఏ విధంగా మనం చేస్తున్నాం, వ్యాయామం ఉందా లేదా, ఈ 5 ప్రశ్నలు కనుక మనం వేసుకోగలిగితే డెఫినెట్గా మీ పేగుకు సంబంధించినటువంటి వ్యాధులన్నీ మీ దగ్గరికి రాకుండా ఉంటాయి. ఎంత నీళ్లు తాగాలి? ఉదయాన్నే నేను 2 లీటర్లు తాగేస్తాను అనేవాళ్ళు కొందరు, లీటర్ తాగేస్తాను అనేవాళ్ళు మరికొందరు. వెనకటి రోజుల్లో ఆయుర్వేదంలో ఈ కాన్సెప్ట్ ఉండేది. ఏంటది? వాళ్ళు కష్టపడి పొద్దున్నే కత్తిసాము, కర్రసాము అన్నీ చేసి, లేదా పొలం వెళ్ళి పని చేసుకొని విపరీతమైనటువంటి వ్యాయామం చేసేటప్పటికీ 3 గంటలకు మొదలుపెట్టిన వ్యక్తి సూర్యోదయం అయ్యేటప్పటికే చెమటలు పెట్టేస్తాయి. సో అందుకని ఆ టైంలో వాళ్ళు వాటర్ తాగేవారు. ఆ కాన్సెప్ట్ని పట్టుకుని ఇప్పుడు మనం సూర్యుడు వచ్చిన తర్వాత కానీ అసలు ఎవరిని విష్ చేయం. సో లేటుగా నిద్ర లేచినప్పుడు అప్పుడు గబగబా ఒక లీటరో 2 లీటర్లో తాగేస్తే డెఫినెట్గా మీ ఓవర్లోడ్ చేస్తున్నారు మీ వాల్యూమ్ని. ఓవర్లోడ్ చేసినప్పుడు ఏమవుతుంది? బ్రెయిన్ వెంటనే కిడ్నీస్ని ఓపెన్ చేసేయమని చెప్తుంది. అందుకనే వెంటనే యూరిన్కి వెళ్తారు. మీరు యూరిన్కి వెళ్ళినప్పుడు పోయేది వాటరే కదా అనుకుంటే దాంతోపాటుగా విటమిన్స్ పోతాయి, మినరల్స్ పోతాయి. మీరు కష్టపడి ఆహారంలో తెచ్చుకున్నటువంటి విటమిన్స్, మినరల్స్ 2 కూడా ఈ యూరిన్లో పోవడానికి అవకాశం ఉంది. ఇలాంటి వాళ్ళలో మనం చూస్తే సాయంకాలానికల్లా బాగా నీరసం వచ్చేస్తుంది అంటుంటారు. అన్నీ బాగానే తింటుంటారు, అన్నీ బాగానే ఉన్నాయి, టెస్టులు చేస్తే అంత బాగానే ఉంది, కానీ సాయంకాలం నీరసం వస్తుంది. సో ముఖ్యంగా అందుకని వాటర్ అనేది ఎప్పుడైనా కూడా మీకు ఉన్నాయి 2 కిడ్నీలు కనుక 500 ml మ్యాక్స్. ఒక పావుగంట ఆగి కావాలంటే మళ్ళీ తాగొచ్చు, కానీ కంటిన్యూస్గా తాగకూడదు. ఒక అరగంట, పావుగంట గ్యాప్ ఇచ్చి తాగుతూ ఉంటే ఇబ్బంది లేదు. అలా ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు 3 లీటర్ల నీళ్లు తాగాలి. అలాగే ఫుడ్ సమపాళల్లో తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రోటీన్, ఫ్యాట్, కార్బోహైడ్రేట్. ఇప్పుడు రకరకాల డైట్లు మనం సోషల్ మీడియాలోనూ టీవీల్లోనూ రకరకాలుగా చూస్తూ ఉంటాం. అసలు కార్బోహైడ్రేటే తినకూడదు అనేవాళ్ళు మరి కొందరు. కేవలం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ తింటే అన్ని ఆరోగ్యాలు బాగుపడతాయి అనేవాళ్ళు మరికొందరు. కేవలం ప్రోటీన్తోనే రోగాలన్నీ పోతాయనేది చెప్తూ ఉన్నారు మరికొందరు. ఇవన్నీ కాదు. యాక్చువల్గా గాడ్ని మనం కనుక నమ్మితే కనుక, అంటే మనకు పూర్తిగా సైన్స్ తెలియదు కనుక గాడ్ని నమ్మక తప్పదు. సో అసలు ఇన్ని ఎంజైమ్స్ ఎందుకున్నాయి? కార్బోహైడ్రేట్సే వద్దంటే అమైలేజ్, లైపేజ్ అని చెప్పి ప్యాంక్రియాస్ నుంచి ఎందుకు వస్తున్నాయి? లైపేజ్ ప్రోటీన్, అమైలేజ్ కార్బోహైడ్రేట్ని డైజెస్ట్ చేస్తుంది. అది ఎందుకు ప్రొడ్యూస్ అవుతుంది మనలో? ఫ్యాట్ అక్కర్లేదంటే ట్రిప్సిన్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి లోపల? సో బాడీ ఈజ్ ఇంజనీర్డ్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. కానీ సమపాళల్లో తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేగాని కేవలం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్, మిల్లెట్స్ తింటే నాకు అంతా ఆరోగ్యం బాగుపడిపోతుంది, అలా కుదరదు. ఓన్లీ నాన్ వెజ్ తింటే అద్భుతాలు జరిగిపోతాయి, అలాగూ కుదరదు. అసలు ఫ్యాటీ డైట్ అన్నిటికంటే అద్భుతం, అస్సలు కుదరదు. సో మీరు తినే ఆహారంలో ఒకవేళ మీ బాడీ వెయిట్ ఒక 60 కిలోలు ఉంటే కనుక 60 గ్రాముల ప్రోటీన్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది రోజుకి. 60 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలంటే మామూలు కాదు. రోజు ఒక కూర, కొంచెం అన్నము తీసుకుంటే ప్రోటీన్ రాదు. మినిమం కనీసం ఒక బాయిల్డ్ ఎగ్ తినని వాళ్ళైతే రకరకాల పప్పులు, అన్ని రకాల పప్పులు తినొచ్చు, అన్ని ప్రోటీనే. ఈవెన్ వేరుశనగ పప్పు గుప్పెడి తిన్నా సరిపోతుంది. చికెన్ కంటే ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది వేరుశనగ పప్పులో. సో అందరూ కూడా ఒక 60 గ్రాముల ప్రోటీన్ అనేది లోపలికి వెళ్ళేట్టు చూసుకోవాలి. అలాగే అట్లీస్ట్ ఒక 15 గ్రాముల ఫ్యాట్ కూడా అవసరం మనందరికీ.
15 నుంచి 20 గ్రాములు ఫ్యాట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. మరో 20-25 గ్రాములు సుమారుగా కార్బోహైడ్రేట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా కనుక మీరు ఆహారాన్ని సమపాళల్లో తీసుకోగలిగితే గట్ హెల్త్ కూడా బాగుంటుంది. అయితే ఇంటెస్టైన్ మైక్రోఫ్లోరా అని చెప్పి మనం చదువుతూ ఉంటారు, మీరు వింటూ ఉంటారు. అంటే ఏంటి, బేసికల్గా బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా చెడ్డ బ్యాక్టీరియా అని వింటూ ఉంటారు. సో ఈ మంచి బ్యాక్టీరియా అంటే దీంట్లో రకరకాల బ్యాక్టీరియాలు ఉన్నాయి. ప్రస్తుతం బిఫిడోబ్యాక్టీరియం అనేది చాలా ఇంపార్టెంట్. అట్లాగే బరువు తగ్గాలంటే ఎకర్మాన్షియా ఇంపార్టెంట్. సో ఇట్లా కొన్ని రకాల బ్యాక్టీరియా పెరగాలి అంటే మనం దానికి తగ్గ ఎన్విరాన్మెంటు, దానికి తగ్గ ఫుడ్ కావాలి. బేసికల్గా మనం తినే ఫైబరే ఈ బ్యాక్టీరియాకి ఫుడ్. అందుకని మనం తినే ఆహారంలో రోజు పళ్ళు తినమంటాం. ఎంతో కొంత ఒక పండన్న తినండి అని ఇప్పుడు మనం కాదు, మన తాతల నుంచి చెబుతున్నారు అందరికీ. ఎందుకని, ఆ ఫైబరే ఆ బ్యాక్టీరియాకి ఆహారంగా ఉపయోగపడుతుంది. సో బ్యాక్టీరియా కోసం అని చెప్పి ప్రోబయాటిక్స్, ప్రీబయాటిక్స్, రకరకాల మందులు కూడా మార్కెట్లో ఉన్నాయి. అసలు అవి ఎవరు తయారు చేస్తున్నారు, వాటి స్ట్రెయిన్స్లో ఎంత వయబిలిటీ ఉంది అనేది, వైటాలిటీ, వయబిలిటీ ఇవన్నీ చూసుకొని సరైనటువంటి మందులే ప్రిస్క్రైబ్ చేయించుకొని మీ డాక్టర్ సలహాతో ఈ ప్రోబయాటిక్స్ తీసుకోవాలి. కానీ ఓవర్ ది కౌంటర్ కూడా అన్నీ వేసేసుకోవడం వల్ల అది ఏం బ్యాక్టీరియా ఎందుకు వేసుకుంటున్నారో మీకే తెలియనప్పుడు అది ఇంకా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది, కానీ మీకు హెల్ప్ అయితే అవ్వదు. సో గట్ హెల్త్కి నేను ఇందాక చెప్పినట్టుగా నిద్ర, నీళ్లు, నడక, అలాగే ఆహారం, అలాగే మీ స్ట్రెస్ కంట్రోల్, అట్లాగే మంచి బ్యాక్టీరియా అంటే ఫైబర్ ఎక్కువ తీసుకోవడం, అట్లాగే పెరుగు ఎక్కువ తినడం. చాలామంది అసలు పెరుగు రోజు తినాలా అనేది ఒక పెద్ద ప్రశ్న. పెరుగు అనేది లాక్టోబాసిల్లస్ ఉంటుంది కనుక డెఫినెట్గా రోజు తీసుకుంటే ఒక 200 ml సరిపోతుంది. దానివల్ల ఎటువంటి ఇబ్బందులు రావు. ఈ దైనందిన చర్య కింద ఇవన్నీ మార్చుకుంటే కనుక డెఫినెట్గా బాగుంటుంది. అట్లాగే ఈ చాక్లెట్స్, బిస్కెట్స్, పిల్లల్లో అయితే మనం చాలామంది చూస్తూ ఉంటాం, స్నాక్స్ కింద ఏది పడితే అది బిస్కెట్స్ తింటున్నారు. వీటిల్లో సాల్ట్ ఎక్కువ ఉంటుంది. ఆ సాల్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు మీకు తెలియకుండానే వాటర్ రిటెన్షన్ వస్తుంది బాడీలో. నీరు ఎప్పుడైతే మీ శరీరంలో నిలిచిపోయిందో డెఫినెట్గా మీరు వెయిట్ ఎక్కువ కనపడతారు, వెయిట్ ఎక్కువ పెరిగిపోతూ ఉంటారు. దానివల్ల ఆకలి ఎక్కువ అవుతుంది, ఆకలి ఎక్కువైతే ఎక్కువ తింటారు. సో ఇదంతా ఒక విషియస్ సైకిల్. సో సాధ్యమైనంత వరకు సాల్టీ ఫుడ్స్ తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ విధంగా మనం మన జీవన క్రమాన్ని ప్రాపర్గా కనుక డిసిప్లిన్గా చేసుకుంటే గట్ హెల్త్ అనేది డెఫినెట్గా బాగుంటుంది. థ్యాంక్ యూ.